తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని పూజ గదిని ఒక మూల మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షితలు, పసుపు గణపతి, పూజా సామాగ్రి సిద్ధము చేసుకొని అమ్మవారి ఫోటోను మండపంలో ఉంచుకోవాలి. తోరణాన్ని తయారు చేసుకోవాలి. వినాయకుడి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణపతి ధ్యాయే నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ స్వాహ. ఓం విష్ణవే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఉత్తిష్ణు భూత పిశాచయేత భూమి భారకయేతేషమవీరోధన బ్రహ్మకర్మ సమారంభే అనే శుక్లాన్ని పఠిస్తూ 4 అక్షింతలను వెనక్కి వేసుకోవాలి. మీ తల్ల నుంచి వెనక్కి వేసుకోండి. ఓం భూం ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః స్ఫోరణ్యం మమ ఉపాత్ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభోనే ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవాస్యమనంతారే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిభాగే శ్రీశైల్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే స్వగృహే శోభనగృహే సమస్త దేవత బ్రహ్మణ హరిహర సన్నిధౌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువే శ్రావణ మాసే శుక్లపక్షే దశమ్యం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమద్ అగస్ట గోత్రస్య ధర్మపత్న మురుగయ్య నామధేయస్య ధర్మపత్ని లావణ్య నామధేయస్య కృష్ణమనాయుడు భువనేశ్వరి పవన్ కళ్యాణ్ అక్షింతల గోత్రం సుందరం శాంత ధర్మపత్ని శాంత రామదాసు ధర్మపత్ని సౌమ్య దేవి రామ్ ప్రసాద్ దీక్షిత అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలప్రదార్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్తే విధానేన యావక్షిక ధ్యాన ఆవాహనాది శోపాశోచోర పూజాం కరిష్యే. మధ్యమాతృగ్రనాస్థిత క్షుక్షౌ సత్సాగర సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద హ్యధర్వణ అగంచక్య సర్వే కలశాంబు సమశ్రిత ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురతిక్షక్త కాకరక గంగే చ యమునై చ గోదావరి సరస్వతి